తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు పంపించారని చెప్తే మీ డబ్బే అనుకున్నాను. ఇక్కడ మీది మాది అంటూ ఏదీ లేదు, అంతా మనదే. ఏం చేయాలనుకున్న అన్నయ్యతో చెప్పి చేయడం పద్ధతి. సరే, అయిందేదో అయింది, ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూడు. హలో హలో అమ్మా, నాన్న లేరా? ఏ నాకు చెప్పకూడదా? చెప్పు. నాకు 10,000 అప్పుగా కావాలి. మీ ఆయన 2 చేతులా సంపాదిస్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ 10,000 కూడా నీకంటూ లేవనమాట. ఆహా, ఎంత వైభవంగా ఉందే నీ కాపురం. మేడం, రంగయ్య గారు ఉన్నారా? అన్నయ్య, ఇది శివరంజన్ రాగంలో వద్దురా, అమృత వర్షం అయితేనే బాగుంటుంది. తాళం. నమస్కారం సార్. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందేవాడ గెలుచుకుంటుంది. ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని. అన్నయ్య ఉన్నారుగా? నమస్కారం సార్. పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం. ఏమండి, ఆ అవార్డు వచ్చిన పాట బావగారు ఊళ్ళో లేనప్పుడు మీరు చేసిందే కదా. ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి. శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం. దాన్ని దండాలు దండలు ఇవ్వలేవు. టాప్ 10 లో కూడా మన పాటే నంబర్ 1 గా వచ్చింది సార్. ఏదో ఇదంతా మీ కృషి. పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ 10 ప్రోగ్రామ్ చూశాను. మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ 1 గా వచ్చిందిగా. ఆ ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారేంటి? ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వ లొంగరం డైమండ్ రింగ్ ప్రెసెంట్ చేశారు. పెద్ద ఆయనకా? ఆయన తీసుకున్నారా? లక్షణంగా. బాగుంది. సొమ్మొకటిది సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. ఆహా, ఏం అనుభవిస్తున్నావే. నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని ఏరికొరి ఇష్టపడి మరీ చేసుకున్నావుగా. అనుభవించు. కారెక్కు డ్రాప్ చేస్తాను. అక్కర్లేదులే. ఇదిగో, నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో ఉన్నంత కాలం 2nd క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే. ఏమో, చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. సోకొకటిది అంటే ఇదే. కష్టపడేది మీ ఆయన, ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి. హలో సురేఖ, నేను సుమని మాట్లాడుతున్నాను. చెప్పు. చాలా గుడ్ న్యూస్. వింటే పొంగిపోతావు. ఏమిటట? మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీరంగం బ్రదర్స్ కి వచ్చిందా? ఒక మా బావగారికి వచ్చిందా? బాగుంది. స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా? సురేఖ, టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది. వీరికి పద్మశ్రీ వచ్చిందని. అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను. ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? ఇంట్లో ఎవరు లేరా? బావగారు అక్క లోపలున్నారు. ఈయన గారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు. నువ్వు మూటా ముల్లే సర్దుకొని ఏ కాశీకో వెళ్ళకపోయావా? చూడు, ఆనాడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేనే. ఆయనేమో అన్ని తనిచేసి ఆయనకొచ్చే సన్మానాలు బిరుదులు అన్నగారికి త్యాగం చేయడం. నువ్వేమో ముష్టి 10,000 కావాలంటే వాళ్ళని వీళ్ళని దేవిరించడం. ఇదిగో, ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటో తెలుసుకో. ఈ రొంపిలోంచి బయటపడి
మీ ఆయన విలువేంటో నిరూపించుకో. చాలా బాగుందండి. ఎవరికో? ఇంకెవరికి? నీకే. రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలన్నీ ధరించి ఆ దృశ్యాన్ని తిలకెత్తుగా. నాకెందుకండి ఈ పై మెరుగులు? మేరువు లాంటి నా భర్త పక్కనుండగా ఇది చెల్లెలికి ఇస్తానండి. ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాను తనకి. ఈ చీర మీదకి ఈ సెట్ చాలా బాగుంటుంది. ఏమంటారు? అలాగే. సురేఖ, సురేఖ, రా రా రా. కూర్చో కూర్చో. ఆ, ఏమిటివన్నీ? రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచుపట్టు చీర, దాని మీదకి డైమండ్ నెక్లెస్. చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను. నాకెందుకు ఈ అలంకారాలన్నీ? మేమేమైనా ఢిల్లీ రాబోతున్నావా? బిరుదులు అందుకోపోతున్నావా? అదేంటమ్మా, మనందరం కలిసి వెళ్తుంటే. పద్మశ్రీ వచ్చింది ఆయనకి, ఆయనతో వెళ్ళవలసింది నువ్వు. మధ్యలో మేమెవరం? ఉత్సవ విగ్రహాల్లాగా. అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా? అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి. నా మరిది, నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానాన్ని దక్కనిస్తున్నారా? ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా? ఎందుకు? ఆయన మతక మనిషి కనుక. ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక. చాలు, ఆ వెళ్ళేదేదో మీ ఇద్దరే వెళ్ళిరండి. ఆ పొందే సత్కారం ఏదో మీరు ఒక్కరే పొందిరండి. మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతకనివ్వండి. రామాయణంలో వాల్మీకి రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు? శ్రీమన్మనోహర సురాగిణి దివ్యమూర్తే భగవంతుడా, ఎందుకు ఈ బంధాలు కల్పించావు? ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని స్వామి. శ్రీరాగసేవ్య చరణే తవ సుప్రభాతం. కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను. మీరు కొంచెం రిఫ్రెష్ అయితే. ఇంకోసారి చూద్దాంలేండి. ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తోంది. సార్, ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది. సార్, మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన? వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి. సార్, మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా? ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు? సార్, ఐ డోంట్ మీన్ దట్ సార్. యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం. కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా? వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికే ఇచ్చేది కదండి. దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి. అరే, తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటువుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్ద ఆయన? కటువుగా మాట్లాడమే కాదండి, ఆయన చాలా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మొన్న సాంగ్ కంపోజింగ్ అని పెడితే సాంగ్ పేపర్ ని చించి నా మొహాన పారేశారు సార్. ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా చులకన చేసి మాట్లాడారు సార్. ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు, సరిగమలు రాని వాళ్ళు కూడా పనికొస్తారంటూ తను నానా తిట్లు తిట్టి బయటికి గంటేసినంత పని చేశారు సార్. ఒకటి కాదు, నిప్పు తొక్కిన కోతిన నానా భీమత్వం చేస్తున్నారు సార్. మీరు గమనించారో లేదో, మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు అర్జెంట్ గా రాకపోతే Just a minute. పూర్తిగా మునిగిపో. సురేఖ, నేను రంగాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అన్నయ్య ప్రొడ్యూసర్ తో గొడవ పడ్డాట, నిజమేనా? అవును, నిజమే. ఆ ప్రొడ్యూసర్ ని కొట్టినంత పని చేశారు. ఎందుకో ఈ మధ్యన బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గి మీద గుడ్డిలల్లా అందరి మీద విరుచుకుపడుతున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. సరే, నేను బయలుదేరి వస్తున్నాను. ఎందుకు పెన్నాను అందరి మీద అలా అరుస్తున్నారు? ఒంట్లో బాగుండలేదేమో. పెన్నాను డాక్టరే కదా, ఆయనకు చెప్పేంటి? ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి, కోట్లు పెట్టే నిర్మాత. ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి? కడివేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా? అది కాదండి,
రంగా లేకుండా మీ ఒక్కరి వల్ల కాకపోతే ఆ విషయం మర్యాదగా చెప్పి పంపించొచ్చుగా. అంటే అతను ఉంటేనే స్వరాలు పలుకుతాయి తప్ప నాకంటూ స్వయం ప్రతిభ లేదనా? మీ ప్రతిభ ఏమిటో రోజు చూస్తూనే ఉన్నా. ఎప్పుడూ లేంది ఏమిటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? పిచ్చి వెర్రి రెండు ఎక్కినాయిరా. ఎవరికి విట్టా? అందరికీ, నీ పక్కనున్న వాళ్ళకి, నిన్ను నమ్ముకున్న వాళ్ళందరికీ. ఒక ప్రొడ్యూసర్ని పట్టుకుని అంతేసి మాట్లాడాలా? ఓ మహావిద్వాంసుడు రాసిన సాహిత్యాన్ని మీరు దిగబట్టాలా? అసలు అసలు నీకేమైందన్నయ్య? నాకేం కాలేదురా. నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని పెద్దవాళ్ళు మర్చిపోయింది. నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య. నీకేదో జరిగింది, లేకపోతే మనల్ని మాట్లాడుతున్నావు. ఇంత గట్టి చూస్తున్నాను, వాళ్ళతో మాట్లాడుతున్నావు. వాళ్ళు నీకేమైనా లంచం ఇచ్చి గట్టి తినిపించారా? ఇక లాభం లేదు. నువ్వు ఛ, బాగా మారిపోయావు. లేకపోతే సీతమ్మ లాంటి వదిలి మీద చేయి చేసుకున్నావంటే నువ్వు కాదు, నువ్వు నా అన్నయ్యే కాదు. ఛ, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇక లాభం లేదు. కొన్నాళ్ళు పాటు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో. ఈ మనుషులకి, ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అందరూ. ఇలా ఇవ్వు. రంగా, మీ నగలు ఇలా ఇవ్వండి. ఏమిటో నీ చేరస్తాం. మీరు ఇవ్వండి. తలుపులు వేసుకునేగా పడుకునేది. ఈ లోపల బందిపోటు దొంగలు ఎవరైనా వస్తారా? అది కాదయ్యా, ఏ అర్ధరాత్రో బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు ఏ దొంగ విధవో కత్తో కటారో చూపించి సాయిరాం, ఆ మాటలు ఇప్పుడు ఎందుకు? నీ కడియం ఇలా ఇవ్వు. ఇవ్వరా, మన ఇంట్లో ఆవిడే ప్రైమ్ మినిస్టర్. ఇది రంగా పుట్టినరోజున మ్యూజిక్ అకాడమీ వాళ్ళు మా ఇద్దరికి బహుకరించిన కంకణం. ఇది ఇలానే ఉండని. వాడు నాతోనే నా పక్కనే ఉన్నాడు అనుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, ఆప్కా టికెట్ ప్లీజ్. ఢిల్లీ టు హరిద్వార్ కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడండి? I will check up and tell you, sir. Mr. Srinivasachari, Mrs. Rukmini, Mr. Rangachari, Mrs. Sureka, Miss Swati, Master Sai. వీళ్ళు తర్వాత స్టేషన్ లో జాయిన్ అవుతారు. Okay, sir. Thank you. వాళ్ళందరికీ కూడా టికెట్లు తీసుకున్నారు కదా. వాళ్ళెవరూ లేకుండా ప్రయాణం చేయటానికి మనసు రాలేదు. నాకు తెలుసండి మీ అన్నదమ్ముల అనుబంధం. నా తర్వాత ఒక చెల్లెలు పుట్టిపోయింది. చాలా సంవత్సరాల తర్వాత రంగా పుట్టాడు. కడసారి వాడవటంతో ఎంతో గారాబంగా చూసుకునేవాడు. విజయనగరంలో వారాలు చేసుకుంటూ మాధవ కోవడం ఎత్తుకుంటూ మేము సంగీతం నేర్చుకునే రోజు లక్ష్మణుడిలా నాకు ఎన్నో సపర్యలు చేసేవాడు. ఒక్కో రోజు తను పస్తులు కూడా మనం చేస్తున్నది తప్పని నాకు అనిపించడం లేదు. ఓ ఆడదానిగా సురేఖ మనసార్థం చేసుకోగలను. చిన్న పిల్ల, తన భర్తకు రావలసిన గుర్తింపు, కీర్తి మనం కలిసి ఉన్నంత వరకు రావడం లేదనే తపన తప్ప ఆ పిల్లలో మరే దురాలోచన లేదు. రంగా సమర్థుడండి, మీ పేరు నిలబెడతాడు. మంగళం రాగరాగిణ్యై మంగళం శృతి సంహితే మంగళం నాదరూపిణ్యై గీర్వాణ్యై నిత్యమంగళం. ఏంటనే సాంగ్ ట్యూన్ అయిపోయిందా? రేపు రికార్డింగ్ అన్న డేట్ తీసుకున్నారు? ఏమిటోరా, అంతా బ్లాంక్ గా ఉంది. స్వరం అందటం లేదు, రాగం పలకటం లేదు. సార్ సార్. సార్, పాట రెడీ అవ్వలేదని తీసుకున్న హీరో గారి డేట్స్ క్యాన్సిల్ చేసాం. ఇంకా ఆలస్యం అయితే రిలీజ్ దెబ్బతింటుంది సార్. ఇదే రెడీమేడ్ ఫుడ్ కాదు, తప్పని చేతులు పెట్టడానికి. వాళ్ళకు స్టేజ్ ఉంది సార్, దాని దగ్గర పాట రావడానికి టైం పట్టరా? ఏమిట్రా చాలా వరీడ్గా ఉన్నావు? ట్యూన్ కుదరలేదా? అవునన్నయ్య.
లంచ్ కి పళ్ళు కూడా పెడుతున్నాను, మర్చిపోకుండా తినాలి. తమ్ముడు రారా, స్కూల్ టైం అయిపోతుంది. టాటా పిన్ని. వేడిగా ఈ కాఫీ తాగు. ఆ పాట శివరంజన్లో అయితే బాగుంటుంది. నేను చెప్పినట్టు మీ అన్నయ్యతో చెప్పకే, మా తమ్ముడికి చెప్పేటంతటి దానివా అని. యాండి వేడిగా అయినా తీసుకురమ్మంటారా? అక్కర్లేదు. నాకు అన్నయ్య వదినలేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అలవాటు పడ్డ మనుషులు కదండి, నాకు అలాగే ఉంది. 2 రోజులు పోతే అన్ని సర్దుకుపోతాయి. చూస్తూ ఉండండి, మీరు బ్రహ్మాండమైన మ్యూజిక్ చేయబోతున్నారు. మీ నిజమైన విలువ నలుగురికి తెలియబోతోంది. ఎస్, ఐఎమ్ ష్యూర్. నాకు ఆ నమ్మకం లేదు. ఆ స్వరాలు పలికించేవాడి కోసం నా కళ్ళు వెతుక్కుంటున్నాయి. ఆ రాగానికి ప్రాణం పోసేవాడి కోసం నా మనసు ఆరాటపడుతోంది. తీసుకోండి. ఇదిగమ్మా. నమస్కారం బాబు, కూర్చోండి. కూర్చోండి అమ్మా. ఈరోజు జనవరి 16. గుర్తుంది బాబు, మీ అన్నతమ్ములు ఇద్దరు వచ్చి మా భార్యాభర్తలిద్దరిని ఇవాళ ఇలా రావాల్సి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడ్డారు. ఆయనకెందుకమ్మా బాధ? అన్నగారిని తోలనాడి బయటకు పంపించేసిన ఆదర్శమూర్తి, మూల విరాట్టును కాదని ఉత్సవ విగ్రహంలో ఊరేగుతున్న దేవతామూర్తి. ఆవేశంలో మాట పొర్లిందే కాని అదే నా పాలటి శాపంగా మారుతుందని అనుకోలేదు. అన్నం పెట్టిన చేతిని నరికేటంతటి పాపాత్ముని కాదమ్మా. థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్ ఆటోగ్రాఫ్. ఓకే, వెల్కమ్. నా బోండాలేవి? పెద్ద గొప్పగా ఆటోగ్రాఫ్ చేస్తే అమ్మాయికి ఇచ్చేసావుగా. పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. ఇది అప్పుడే 3వ ప్లేట్. 3 9 బాండాలు తిన్నావు నువ్వు. నీ దిష్టి తగిలిట్టుంది. మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు, కడుపు మండిపోతుంది. కడుపు మండినా పర్వాలేదు, నీ గొంతు పాడుకోకుండా చూసుకో. ఆహా. ఇదంతా నూనె మయం. వేడి పాలలో మిరియాల పొడేసి తెమ్మన్నాను. కావాలంటే చట్నీ కూడా నోచుకోలేదా? ముందు ముందు పెద్ద పెద్ద వాటికి నోచుకోపోతున్నప్పుడు ఈ చిల్లర కప్పుర్తి ఎందుకో. దొంగ బెడదలాయ్. నువ్వే ఉడవాయి. సార్ నమస్కారం సార్. హలో, నమస్తే. మీరు శ్రీరంగం వారి మనిషి కదూ? అవునండి. ఏమిటి ఈ మధ్య వాళ్ళ పాటల్లో అసలు పసండటం లేదు? చాలా పేలవంగా, మరీ నీరసంగా, కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి. వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అవును చందు, అందరూ చెప్పుకుంటున్న మాట ఇదే. ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల గాని, లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల గాని, ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగన్న చేసిన మొదటి తప్పు. నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు. నమస్తే అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం. వాణి, వాణి, ఏ వాణి, వస్తున్నా. వాళ్ళు వచ్చేసారు. మీరు రావడం లేదా? పిల్లలు ట్యూషన్ లో ఉన్నారు, వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నీ కారు పంపిస్తాను. అదేవి సార్, వెళ్ళిపోతున్నారా? ఇక్కడి వరకు వచ్చి మా బాబుని ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో వెల్తిగా ఉంటుంది. లోపలికి వచ్చి మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి సార్. ప్లీజ్ కూడా రండి. రండి సార్, రండి. డ్రైవర్, అయ్యా. పిల్లలు దింపేసి ఇటు వచ్చి. అలాగే. తీసుకోండి. రండి రండి. మా బాబు పుట్టినరోజుకి అసలు కళ మీతోనే వచ్చింది. బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసని పెట్టుకున్నాం. పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో బాగుండేది. రండి సార్, అలా కూర్చోండి. ఏమండి, ఏమండి, ఏమిటి? ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? సార్ కూర్చోండి సార్. థ్యాంక్స్ అమ్మా. తమ్ముడు రారా. అదేమిటి సోఫాలో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు? అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా, వాళ్ళు ముందుకు వస్తారు? పర్వాలేదు, కాసేపే కదా. పిల్లని చూపించావా? లేదండి, వాళ్ళు ఇప్పుడేమిటి అప్పుడేమిటి? ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మర్చిపోరు మనిషి. అవతల వాడు 1కి వెళ్ళాడు 2కి వెళ్ళాడు, చూడు సర్దు బాగు చేయి. తను సర్దుతుంది, మీరు వెళ్ళండి. సురేఖ్ గారు రండి.
బయట అంతా పిచ్చ పిచ్చగా చెప్పుకుంటున్నారేమిటి? మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని, ఆయన్ని మీరు బయటికి పంపించేశారని. ఇందులో ఎంత రేజు ఉంది? మీరేమైనా అనుకోండి సార్, ఈ మధ్య మీ మ్యూజిక్ మరీ లైఫ్లెస్ గా ఉంటుంది ఏమిటి? ఉంటోంది ఏమిటి కాదమ్మా, ఉంది. ఆ పెప్ప లేదు, ఆ కిక్కు లేదు, ఆ రితం లేదు, ఆ మెలోడీ లేదు. ఇదిగో నేనే స్వయంగా ఆయన సంగీత బాధితుణ్ణి. ఆయన అన్నగారు లేకుండా ఆయన ఒక్కరే స్వయంగా నా చిత్రానికి సంగీతం సమకూర్చారు. పాటలు వచ్చినప్పుడల్లా జనం వెళ్ళిపోతుంటే 5 రోజులు కూడా ఆడలే చిత్రం. ఎలా ఆడుతుందండి? 2 చక్రాలతో నడవలసిన బండికి 1 చక్రం ఉంటే ఏమవుతుంది? బోల్తా పడుతుంది. మరి అదే జరిగింది ఇక్కడ. లేచారేమిటి? ఏమండోయ్, యాతా వాతా తేలింది ఏమిటంటే మీ అన్నయ్య గారు లేకుండా మీరు కట్టే పాటలు జనరంజకంగా లేవు 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 అంతే. ఇప్పుడు ఎందుకు అవన్నీ? వాళ్ళు మంచికి గౌరవంతో వచ్చిన అతిథులు. నేను మాట్లాడుతుంటే బుద్ధులు నా బుద్ధి కంటే. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే మీ అన్నయ్య గారు ఎక్కడున్నా సరే ఇక్కడ పిలిపించుకుని మీరిద్దరూ కలిసి మళ్ళీ పాటలు కట్టండి. అప్పుడు చూడండి, ఆరిపోయిన దీపం మళ్ళీ వెలుగుతుంది. మా బాబుని ఆశీర్వదించి వెళ్ళండి. సారీ. ఐఎమ్ సారీ. నీ మగని కీర్తికి నీ మగడే కర్తయని పిచ్చిగా తలిచావు తుమ్మెదా, ఎంత పిచ్చిగా తలిచావు తుమ్మెదా. ఇదేమిటిది? గుడికని చెప్పి వెళ్తున్నావు? గుడికి కాదనే, డాక్టర్ రాఘవేంద్రరావు అని ఏంటి స్పెషలిస్ట్. ఖరాబు గొంతు నొప్పి కదా అని. ఖరాబు. నా మాట విననే. ఇంటికి పని. మాట కూడా పెగలడం లేదంటే ఇదేదో థ్రోట్ ప్రాబ్లం అయి ఉంటుంది. అది ముదరక ముందే. అది నా ప్రాబ్లం, నేను చూసుకోగలను. ఇంటికి పని. దయచేసి నా మాట విననే. నీ పాట కోసం తహతహలాడే మాబోటి అభిమానుల కోసమైనా. నాకే అభిమానం లేరు, ఆటపడే యోగం లేదు. పని. తాతయ్య, నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అడుగు అడుగున అవమానాలు, అపజయాలు. వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది తాతయ్య. చూడమ్మా, నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి, అందుకే ఈ అరిష్టాలని. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి ఏ అర్చనలో అభిషేకాలు చేయటం మంచిదండి. లేదు తాతయ్య, నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు, అభిషేకాలు ఈ రాతి దేవుళ్ళకి కాదు, దేవుళ్ళంటే ఆ పెద్ద ఆయనకి. రేయ్, స్నానం చేయరా, వెళ్ళరా, వెళ్ళు. ముందు నాకు నీళ్లు పోసే పెద్దమ్మా. వస్తున్నా. అమ్మాయి, నీ స్నానం చేయడానికి నేను బాబాయ్. ఎందుకురా? గంగలో స్నానం చేస్తే కలతో గట్టిగా ఊడిపోతాను. లేలే, వెళ్ళి తుడుచుకో. ఇక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపంరా. దిగరా, దిగు. అయితే ఉండు. ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు? వినాయకుడు అన్ని నదుల్లో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చిందని పెద్దనాన్న చెప్పాడు. అందుకనే నువ్వే పార్వతీదేవి అనుకుని నీ చుట్టూ తిరిగాను. ఇక నేను స్నానం చేయకపోయినా పుణ్యం వచ్చేసినట్టే.
ఏమిట్రా ఈ గొడవ? ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకోవేంట్రా? నేను పెద్దవాడిని ఏమిటి? మరి ఇంకా చంటి కుర్రాన్ని అనుకుంటున్నావా? నేను పెద్దనాన్న కన్నా పెద్దవాడినా? చాలా పెద్దవాడివి. మరి పెద్దనాన్న అంత పెద్దవాడితే పెద్దనానికి ఇంకా మీసాలు ఎందుకు రాలేదు? ఓరి బడవా, మీ పెద్దనాన్ననే అడుగు గాని రా. ఆయన్నే అడుగు, ఆయనే చెప్తారు. రారా, మీ పెద్దనాన్ననే అడుగు. ఏమిటోనండి, పిల్లలు గుర్తుకొస్తున్నారు. వాళ్ళమ్మ పోయిన దగ్గర నుంచి వాళ్ళని నా చేతులతోనే పెంచాను. పైగా ప్రతి క్షణం నా కళ్ళల్లో బతుకుతున్నారు. అవును, ఇవాళ సాయి పుట్టినరోజు కదూ? అవునండి, దీర్ఘాయుష్మాన్. ప్రతి పుట్టినరోజున వాడికి నా చేతులతోనే తలంటి స్నానం చేయించేదాన్ని. ఇవాళ వాళ్ళ అమ్మని ఏం బాధపడుతున్నాడో ఏమిటో. నేను నీ చేతి కరెంటు నా మాట విని నాన్న. నాన్న సాయి పిన్ని నాన్న ఎందుకో ఉన్నట్టు పడిపోయారు పిన్ని. ఏమండి, పది తాతగారు పోచేయమ్మా. రంగయ్య, లక్ష్మి, హలో తాతగారు, నాన్న ఎందుకో పడిపోయారు. తొందరగా డాక్టర్ తీసుకున్నారా? తొందరగా రండి తాతగారు. కొంచెం పట్టుకో లక్ష్మి. బుజ్జి, నీకు హరిద్వార్ నుంచి ఫోన్. ఎక్స్క్యూజ్ మీ. హలో, నేనమ్మా శ్రీనివాసాచారిని హరిద్వార్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు హరిద్వార్ లో ఉన్నారా సార్? అవునమ్మా, ఇవాళ మా సాయి పుట్టినరోజు. వాడికి బర్త్డే కేక్ కొని తీసుకెళ్ళి ఇవ్వగలవా? అలాగే సార్, తప్పకుండా. ఉంటాను సార్. డాక్టర్ తీసుకొచ్చాక ఏమైందమ్మా? అమ్మా ఎలా ఉంది డాక్టర్? ఆయన ఒళ్ళు కాలిపోతుంది, మాట కూడా మాట్లాడడం లేదు. డాక్టర్ చూడండి డాక్టర్. రంగా మరేం పర్వాలేదయ్యా, డాక్టర్ తీసుకొచ్చాను. ఇదిగో. ఎవరు తీసుకురమ్మన్నారు? నువ్వు నీ మొగుడు చచ్చిపోతాడని భయం వేసిందా? అంత మాట అనకయ్యా, డాక్టర్ ఎగ్జామిన్ చేసి టైంకి తగిన మంది ఇస్తే పని చేస్తే తగిన మొదలు ఎవరు దగ్గర లేదు. ఏమండి, ఏమండి, ఎవరి మీద అండి పంతం? అది కాదు రంగా, డాక్టర్ తీసుకొచ్చింది. రంగా, ప్లీజ్. మీరు అంబులెన్స్ ఫోన్ చేసి పిలిపించండి. వీ షాల్ అడ్మిట్ హిమ్ ఇన్ హాస్పిటల్. ఏమండి, ఏమండి, ఒక్కసారి తలుపు తీయండి. నా మాట వినండి. ఈ అరిష్టానికి అంతటికి కారణం నేను. మీ అన్నయ్య వదిన వెళ్ళిపోయింది మీరన్న మాటలు కాదండి, నా వల్లే వెళ్ళిపోయారు. ఆ నిజమేంటో చెప్తాను, తలుపు తీయండి. నన్ను క్షమించండి. అవునండి, నేను చేసిన పాపానికి నన్ను శిక్షించండి, చెప్పండి. కానీ చివరి వరంగా మీ ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఇవ్వండి. ఊరుకోరా తమ్ముడు, ఊరుకో. నాన్నకేమీ కాదు. పెద్దన్నయ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హరిద్వార్ లో ఉన్నారు. పిలిపించరా? అందరం వెళ్దాం.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస దైవ సంహర శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు కమలధరుడును కమల మిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో నీ కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ విన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువగ వచ్చిరి పిన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను గొలువగ వచ్చిరి విన్నపము వినవయ్య తిరుపతి విన్నపము వినవయ్య తిరుపతి విన్నపము వినవయ్య తిరుపతి వెంకటాచలనాయ రంగా రంగా నాన్న రంగా ఏమిట్రా ఇది ఏమిటి అవతారం తప్పకే శిక్ష అనుభవిస్తున్నాను. ఏమిట్రా నువ్వు చేసిన తప్పు ఎప్పుడు మాటలు విని నీతో పరుషంగా మాట్లాడాను. ఇట్లాంటి దేవుడిని నా కష్టపెట్టాను. శాసించాను. పిచ్చివాడా ఇది నీ తప్పు కాదురా నువ్వు స్వతంత్రంగా బతికే అవకాశం కల్పించాలని నీ కృషి 10 మందికి ప్రత్యక్షంగా తెలిపి నువ్వెవరో నిరూపించాలని నేను సృష్టించుకున్న వలయం రా ఇది ఇందులో నువ్వు మమ్మల్ని శాసించను లేదు మనసు కష్టపెట్టను లేదు అసలు దీనికి అంతటికి కారణం పాపిష్టిదాన్ని నేనే అక్క. ఇన్నాళ్ళు చేసినది సంపాదించేది నా భర్తే అనుకున్నాను. నా భర్తకి దక్కాల్సిన కీర్తి ప్రతిష్టలు దక్కడం లేదన్న స్వార్థంతో ఆ రోజు మిమ్మల్ని నానా మాటలు మాట్లాడి నీ మనసు బావగారు మనసు గాయపరిచాను. మీరెంతో మంచివాళ్ళు కాబట్టే పెద్ద మనసుతో పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వచ్చేశారు. ఏ రోజు బావగారు ఆ గడప దాటారు ఆ రోజే సంగీత సరస్వతి కూడా ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. ఈ దేవుడు ఎదురుగా ఉంటేనే నా భర్తకి స్వరం తెలిసేది, నాగం పలికింది. నాకు ఇప్పుడు అర్థమైంది. మహాలక్ష్మిలా ఉన్నానని నన్ను మీ ఇంటికి తెచ్చుకున్నందుకు మందరలా ప్రవర్తించి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాను. దేవుడు లాంటి బావగారిని నా భర్తని విడదీసినందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష విధించాడు. అక్క నేను కోరుకున్నది ఇది కాదక్క. నాకు కావాల్సింది నా భర్త సుఖంగా ఉండడం. ఆయన మామూలు మనిషి కావాలంటే ఆయన మీరే కాపాడాలక్క. నీ భర్తని శ్రీరామచంద్రుడి దగ్గరికి తీసుకొచ్చావు, ఆయనే చూసుకుంటారమ్మా. వాడి గొంతు ఇలా అయిపోవటానికి కారణం ఏమిటి? ఈ మధ్యన ఏమైనా జబ్బు చేసిందా? అదే జబ్బు కాదండి, మనోవేత్త రేగిన మంటలతో గొంతు మోగపోయింది. మరి డాక్టర్లకు చూపించలేదా? ఎవరికి చూపించుకోనని మొండికేశాడు. ఏ ఎందుకని? దగ్గర మందులు తీసుకున్నాను.
అయితే నేను మందిస్తాను, పుచ్చుకో. ఎందుకని? కానీ తిరిగి ప్రతిఫలంగా వాడి తగ్గించుకోలేని నాన్నకి మరి అంత జ్వరం ఉంటే చన్నీళ్ళు స్నానం చేస్తారా? ఏం పర్వాలేదమ్మా, బాబు గారికి అన్ని తెలుసు కదా. నెమ్మదిగా దిగండి. పెద్దమ్మ పెద్దమ్మ నాన్నకి ఏం కాదు కదా పెద్దమ్మ. అందుకేగా గంగా భవానీని వేడుకుంటున్నది. తీసుకోండి, ఇదిగా కట్టుకురామ్మా. పెదనాన్న నాన్నకి తొందరగా తగ్గిపోవడానికి మంచి మంది పెద్దనాన్న. అలాగేనమ్మా. నేను మందిస్తే ప్రతిఫలంగా ఏమీ ఇచ్చుకోలేని మగవాణ్ణైపోయానన్నావు కదూ. నువ్వు ఇవ్వగలిగిందే అడుగుతాను, సరేనా? ఏది ఒక్కసారి అన్నాను. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు పిలువ తపమేమి చేసెను ఈ రామయ్య. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు విలువ తపమేమి చేసెను రామయ్య, తపమేమి చేసెను తెలియ. అనుజుడై లక్ష్మణుడు అన్నాయనుచు విలువ తపమేమి చేసెను రామయ్య, తపమేమి చేసెను తెలియ. తనువులో తనువైన తన సతికి దూరమై లక్ష్మణుడు, తనువులో తనువైన తన సతికి దూరమై చిత్రకూటపు ఆ బ్రతుకు సీతకై విలపింప.
లక్ష్మణుని తమ్ముడాయని పిలువ తపమేమి చేసెను సా పా సా 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 పా సా పామగ దాపమ పా మేరిగా పామదా గమదా గమ నీ 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 మదని రాధా గమదా సాని సని రి సా సాని సని రి సా సాని గరి దని సా సాని సని రి సా నీ 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 రీ 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 గరి గరి గమ పద ని సరి ఆ సరి గ మమ గ మమ గమ నిరమ రీ నిరిగ దని రి నిగమ గమ నమ దని రి గని దని దని సని దని దమ మగ నిద గని గా గా గరి గ మ గరి ని గరి సా సా దని గరి ని రి దని ద మమ మా మా మమ ర మమ గరి ని రి గరి గా గా నిద నిద మమ గమ దని సని ద మమ గరి సా 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 రి 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 గరి గరి సరి సా రి రి సని సని ద మమ మమ గరి దని గరి ద మగరి పదని సా 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 సరి గరి ని రి గరి ని ర మమ 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 మదని ద గమని మగరి దని స సని ని రి స స గరి రి మమ గ గమ మమ మర గ గమ మమ ర మని ద సని రి మ గ మమ ర మని ద సని రి గా మగరి గమ పద రి గమ పద గమ పద ని మమ ర ని ద ని ద గరి గా నాన్న తమ్ముడు అగ్రజుడు రాఘవుడు తమ్ముడాయను చుబిలువ తపమేమి చేసెను లక్ష్మణుడు ఈ లక్ష్మణుడు తపమేమి చేసెను తెలియా అగ్రజుడు రాఘవుడు తమ్ముడాయను చుబిలువ తపమేమి చేసెను లక్ష్మణుడు తపమేమి చేసెను తెలియా